ఈ వారంలో రిలీజ్ అయిన సినిమాలో ఎన్టీఆర్ కథానాయకుడు ఒకటి. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో టైటిల్ రోల్ పాత్రలో బాలకృష్ణ, బసవ తారకం పాత్రలో విద్యాబాలన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, ఏఎన్ఆర్ పాత్రలో సుమంత్, హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్, లోకేశ్వరి పాత్రలో పూనం బాజ్వా, భువనేశ్వరి పాత్రలో మంజిమా మోహన్, పురంధరేశ్వరి పాత్రలో హిమాన్సి, రామోజీరావుగా గిరీష్, ఎస్వి రంగారావుగా ఈశ్వరరావు, హెచ్ఎం రెడ్డిగా కైకాల సత్యనారాయణ, దాసరి నారాయణరావుగా చంద్ర సిద్ధార్థ, రేలంగి నరసింహారావు పాత్రలో బ్రహ్మానందం, నాగిరెడ్డి పాత్రలో ప్రకాష్ రాజ్, చక్రపాణిగా మురళీ శర్మ, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, కేవీ రెడ్డి పాత్రలో క్రిష్, ఎన్టీఆర్ మేకప్ మ్యాన్ పీతాంబరం పాత్రలో సాయి మాధవ్ బుర్రా, సావిత్రి పాత్రలో నిత్య మీనన్, ఇందిరాగాంధీ పాత్రలో సుప్రియ వినోద్, సి నారాయణ రెడ్డి పాత్రలో లిరిక్ రైటర్ రామజోగేష్ శాస్త్రి, కన్నప్ప పాత్రలో డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ కె రాఘవేంద్రరావు పాత్రలో ఆయన కుమారుడు కె ప్రకాష్, ఇలా ఎందరో ప్రముఖ నటీనటులు ఈ ఎన్టీఆర్ బయోపిక్లో నటించారు. ఎన్టీఆర్ కేవలం తెలుగువారి అభిమాన నటుడు మాత్రమే కాదు, తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసి సగర్వంగా తలెత్తుకునేలా చేసిన మహోన్నత నాయకుడు. వెండితెరపై జానపద, పౌరాణిక, సాంఘిక ఇలా జోనర్ ఏదైనా తనదైన నటనతో జరగని ముద్ర వేసిన గొప్ప నటుడు. ఆయన పోషించిన అన్ని పౌరాణిక పాత్రలు మరో నటుడు చేయలేదంటే అతిశయోక్తి కాదు. తెలుగు సినిమా చరిత్రలో ఆయన పేజీలు సువర్ణ అక్షరాలతో లిఖించదగినవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినీ ప్రస్థానంలో ఎలాంటి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారో, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన తీరును ఎవరూ మర్చిపోలేరు. మరి అలాంటి ఎన్టీఆర్ జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించిన ప్రయత్నమే ఇది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ఎన్టీఆర్గా బాలకృష్ణ ఎలా మెప్పించారు? బసవ తారకం పాత్రలో విద్యాబాలన్ నటన ఎలా ఉంది? ఎన్టీఆర్ సినీ ప్రస్థానం ఎలా సాగింది అనేది ఇప్పుడు చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, ఎన్టీఆర్ జీవితం తెరచిన పుస్తకం. దాని గురించి అభిమానులకు, తెలుగు సినీ ప్రేక్షకులకు తెలియనిదేమీ లేదు. ఎన్టీఆర్ సినీ నేపథ్యం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆయన కుటుంబానికి ఎంత విలువ ఇస్తారు, ముఖ్యంగా బసవ తారకమ్మకు ఆయన ఎంత ప్రాధాన్యం ఇస్తారన్నది ఎవరికీ తెలియదు. ఆ విశేషాలన్నీ ఎన్టీఆర్ కథానాయకుడిలో చూస్తాం. ఒక రకంగా ఇది ఎన్టీఆర్ కథ అనడం కన్నా బసవ తారకం కథ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె కోణంలో నుంచి ఈ కథ మొదలైంది. ఆమె కోణం నుంచే ఈ కథ సాగుతోంది. బసవ తారకం క్యాన్సర్తో బాధపడుతూ ఉంటుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి హరికృష్ణ తీవ్ర ఆందోళనకు గురవుతూ కనిపించడంతో సినిమా ప్రారంభం అవుతుంది. అప్పుడు చికిత్స తీసుకుంటున్న బసవ తారకం ఎన్టీఆర్ ఆల్బమ్ను తిరిగేస్తూ ఉండడంతో ఎన్టీఆర్ అసలు కథ మొదలవుతుంది. ఎన్టీఆర్ బాల్యం ఏంటి, ఆయన ఎలా ఎదిగారు, సినిమాలపై ఎందుకు వ్యామోహం పెరిగింది, సినిమాల్లో ఎలా రాణించాడు, ఒక సాధారణ రైతు బిడ్డ గొప్ప స్టార్గా ఒక్కో అడుగు వేసుకుంటూ ఎలా వెళ్ళాడన్నది కథ. ఇక ఈ సినిమాలో ఎవరెలా చేశారంటే, ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరపై చూపించడం అనుకున్నంత సులభం కాదు. ఎందుకంటే ప్రతి పాత్రకు ఒక ఔచిత్యం ఉంది. దానికి తగిన నటీనటులను ఎంచుకోవాలి. ఆ విషయంలో దర్శకుడు క్రిష్, అతని బృందం 100కి 100 విజయం సాధించింది. ప్రతి పాత్ర పూత పూసినట్లే అనిపిస్తుంది. చాలా పాత్రలు కేవలం ఒక్క సన్నివేశానికి మాత్రమే పరిమితమైనవే అయినా అలాంటి సన్నివేశాలు కూడా రక్తి కట్టించాయి. ఎన్టీఆర్గా బాలకృష్ణ ఎన్నో విభిన్న గెటప్పుల్లో కనిపించారు. ప్రతి రూపానికి ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి పాత్రలో బాలకృష్ణను చూడటం అభిమానులకు నిజంగా పండగలా ఉంటుంది. ఎన్టీఆర్ యువకుడిగా ఉన్న సమయంలో బాలకృష్ణ కనిపించిన సన్నివేశాలు అంతగా అతకలేదేమో అనిపిస్తోంది. బాలయ్య వయసు దృష్ట్యా ఆ ఇబ్బంది ఉండేదే. ఒకవేళ ఆ పాత్రలు మరొకరు చేసి ఉంటే అభిమానులు ఎలా తీసుకుంటారోనన్న భయంతో చిత్ర బృందం రిస్క్ చేయలేదేమో. బసవ తారకంగా విద్యాబాలన్ ఈ సినిమాకు ప్రాణం పోశారు. ఆమెను ఎంచుకోవడమే ఈ సినిమాకు ప్రధాన బలం. ఎందుకంటే ఇది బసవ తారకం కథ కాబట్టి. ఈ పాత్ర తర్వాత అభిమానులను ఎక్కువగా ఆకట్టుకునేది అక్కినేని నాగేశ్వరరావు పాత్ర. అక్కినేనిగా సుమంత్ చాలా చక్కగా కనిపించారు. సాంకేతికంగా ఈ సినిమా అత్యున్నతంగా ఉంటుంది. దర్శకుడు క్రిష్ ప్రతిభను మెచ్చుకోక తప్పదు. అభిమానులకు ఏం కావాలో అవన్నీ చూపించగలిగారు. ఎన్టీఆర్ చరిత్ర ఒక పాటలా మిగిలిపోయేలా ఈ సినిమా ఉంటుంది. అన్నిటికన్నా బుర్రా సాయి మాధవ్ రాసిన సంభాషణలు ఆయుపట్టు. ప్రతి సన్నివేశంలో ఒక మెరుపు లాంటి సంభాషణ ఉంటుంది. చివరగా ఈ సినిమా విషయానికి వస్తే, ప్రతి తెలుగువారి గుండెల్లో
ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఒక పాఠంలా మిగిలిపోతుంది.